తెలంగాణలో ఏసీబీ అధికారులు ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. ఆర్టీఏ కార్యాలయాల్లో వచ్చిన ఏసీబీ అధికారులు గేట్లను మూసేసి సోదాలు ముమ్మరం చేశారు. ఆర్టీఏ కార్యాలయాల వద్ద ఉన్న ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏసీబీ అధికారుల తనిఖీల విషయం తెలుసుకున్న ఆర్టీఏ బ్రోకర్లు పరారయ్యారు. వివిధ సేవల కోసం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీ అధికారులను చూసి ఆర్టీఏ బ్రోకర్లు అక్కడి నుంచి పత్తా లేకుండా పారిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఏసీబీ అధికారులు ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. అయితే ఆర్టీఏ కార్యాలయాల్లో వచ్చిన ఏసీబీ అధికారులను చూసి అక్కడి నుంచి కొంతమంది బ్రోకర్లు అయితే పారిపోయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే ఆర్టీఏ కార్యాలయాలపైన తిరుమల మొత్తం ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపైన ఏసీబీ దాడులు నిర్వహిస్తారు. మొత్తం 18 ఆర్టీఏ కార్యాలయాలపైన కూడా ఏసీబీ సోదాలు అయితే చేస్తుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా కూడా ఆర్టీఏ కార్యాలయాల్లో ఇటు ఎవరైతే దళారులతో పాటు మొత్తం అక్రమాలకి చోటు సాగుతుందన్న విధంగా ప్రచారం సాగుతుంది. అలాగే అక్కడ అక్రమాలు కూడా సాగుతున్న నేపథ్యంలో ఏసీబీ దీన్ని సుమోటోగా తీసుకోవడం జరిగింది. ఏసీబీకి సంబంధించిన అధికారులు ఎక్కడికెక్కడ పూర్తి స్థాయిలో సోదాలు అయితే ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి కూడా అన్ని కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇటు హైదరాబాద్ లో చూసుకుంటే తిరుమలగిరితో పాటు ఉప్పల్ 2 ఆర్టీఏ కార్యాలయాల్లో కూడా ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయి తనిఖీలు ఎత్తి చేస్తున్నారు. ఎవరైతే ఈ కార్యాలయాల్లో పనులు చేయించుకోవడానికి వస్తారో వాళ్ళందరినీ కూడా బయటకు పంపించడం జరిగింది. అలాగే ఏసీబీ అధికారులు రాకతో అక్కడి నుంచి దళారులందరూ కూడా ఒక్కసారిగా కూడా బయటకు పరారవడం జరిగింది. మరోవైపు ఎవరైతే సిబ్బంది ఉంటారో సిబ్బంది మొత్తాన్ని కూడా వాళ్ళని కూడా బయటకు పంపించి లోపల మొత్తం కూడా ఆర్టీఏ అధికారులకు సంబంధించి అందరినీ కూడా బయటకు పంపించి ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆర్టీఏకి సంబంధించిన అధికారి ఎవరైతే ఉంటారో అక్కడ ఆర్టీఏ అధికారితో పాటు ఆర్ఓగా ఉన్న వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతానికి అయితే విచారించడం జరుగుతుంది. ప్రధానంగా గత కొంతకాలంగా కూడా దళారుల వ్యవస్థ వైపు ఆన్లైన్ సిస్టమ్ మొత్తం కూడా పెరుగుతున్నప్పటికీ కూడా దళారులదే అక్కడ మొత్తం కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏ చిన్న పని చేయాలన్నా కూడా నేరుగా వెళ్తే పని కాదు, అదే సమయంలో బ్రోకర్ ద్వారా వెళ్తే 2 నిమిషాల్లో పని కూడా పూర్తి చేసుకుని బయటకు వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు రాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. చాలా వరకు కూడా అవినీతికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సోదాలను అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంత బయటపడుతుంది ఏంటి అనేది మరి కాసేపట్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.